Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన కొన్ని మూవీస్ ఖచ్చితంగా తెలుగు సినిమా యొక్క గతిని మార్చేసిన సందర్భాలు అనేది కూడా మనం చూసాం. 1950స్లో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మాయాబజార్, ఆ తర్వాత మనం చూస్తే అల్లూరి సీతారామరాజు అని, మోసగాళ్ళకు మోసగాడు, ఇలా ఒక్కొక్క జనరేషన్కి తగ్గట్టు ఒక్కొక్క డెకేడ్కి తగ్గట్టు ఆ ఒక మూవీస్ అనేది కూడా వచ్చాయి. 1989లో వచ్చిన ఒక మూవీ కంప్లీట్గా ఒక న్యూ టెక్నాలజీతో ఒక డిఫరెంట్ సినిమాని మనకు పరిచయం చేసిన మూవీ శివ. మరి శివ గురించి మాట్లాడుకుంటూ పోతూ ఉంటే మరైతే చెప్పలేని సరే, ఈ శివ మూవీ గురించి చెప్పాలంటే బోల్డ్ అనే విషయాలు కూడా ఉన్నాయి. అండ్ ఆర్జీవి గారిని మనకు పరిచయం చేసిన మూవీ, అలాగే కొత్తగా మనని కూడా నాగార్జున గారిని చూపించిన మూవీ. మరి ఆ మూవీ గురించి మరైతే ఇప్పుడు తొందరలో మరి అది కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి దాని గురించి ఇంకా మనకు ఎన్నో విషయాలు చెప్పడానికి సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో పాటు సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే. అసలు పాత్ బ్రేకింగ్ మూవీ అనుకోవచ్చా సార్ ఇది శివని? అంటే పాత్ బ్రేకింగ్ ఐడియాలజీ ఆ సందర్భంగా ముందుకు వచ్చింది. అంటే 90 దశకం ప్రారంభం అవుతున్న పరిస్థితి. ఆ టైంలో ఆర్ట్ సినిమాకి కమర్షియల్ సినిమాకి ఒక డివిజన్ ఉండేది. ఓకే. ఆ డివిజన్ని చెరిపే ప్రయత్నాలు మొదలైనాయి 89 ప్రాంతాల్లో. నిజానికి అంతకు ముందే మొదలైంది తమిళ్లో. అంటే మణిరత్నం ఒక రకంగా దానికి నాంది పలికాడు అనుకోవచ్చు. ఓకే. అంటే సినిమా 2 విభాగాలుగా ఉండేది, ఆర్ట్ సినిమా, కమర్షియల్ సినిమా అని. ఆర్ట్ సినిమా అంటే మనకి సత్యజిత్ రే గారు అలాగే రియలిస్టిక్గా ఉండేది సినిమా. కమర్షియల్ సినిమా అంటే రకరకాల హంగులతో ఉండేది, అంటే ఊహలకి అతీతంగా ఉండటం అనేది ఫార్ములాగా ఉండేది. అంటే ఒక హీరో విలన్ని అలా లాగగానే ఎక్కడో పడతాడు, అతను కొండ మీద ఉంటాడు, క్రేన్ల మీద కొట్టుకుంటారు, ఇలా ఎక్కడెక్కడో కొట్టుకుని మళ్ళీ ఆ స్పాట్కి వస్తాడు. ఈ పద్ధతిలో వెళ్ళేది. ఇలా కాకుండా రియలిస్టిక్ అప్రోచ్తో ఆర్ట్ సినిమా ఉండేది. అంటే కథ ఎక్కడ జరుగుతుందో అక్కడే జరుగుతుంది, అక్కడే ఉంటుంది వ్యవహారం అంతా. అది డీవియేట్ అయ్యి ఇంకెక్కడికో వెళ్ళదు. ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక ఫార్ములా తయారు చేశారు. అలా తయారు చేసిన వాడు తెలుగు సినిమాకు సంబంధించి రామ్ గోపాల్ వర్మే. అది శివ సినిమా విషయంలో టెక్నీషియన్స్ అందరూ రామ్ గోపాల్ వర్మ పద్ధతి చూసి కంగారు పడ్డారు. అంటే ఇది కమర్షియల్ సినిమాగా ఫిక్స్ అయ్యి వచ్చారు వాళ్ళందరూ. అన్నపూర్ణ స్టూడియోస్ వారి సినిమా, నాగార్జున హీరో, అంటే అది డెఫినెట్గా కమర్షియల్ సినిమా అనే ఉద్దేశంతోనే టెక్నీషియన్స్ అందరూ ప్రిపేర్ అయి ఉన్నారు మెంటల్గా. ఓకే. కానీ ప్రతిరోజు ఈయన వాళ్ళకి షాక్లు ఇచ్చేవాడు. అంటే ఉదాహరణకి ఒక ఫైట్ ఎపిసోడ్ ఉంటుంది అనుకుందాం. ఆ ఫైట్ ఎపిసోడ్ తీయటానికి ఆ యాక్షన్ కొరియోగ్రాఫర్, ఆ రోజుల్లో ఉన్నటువంటి యాక్షన్ కొరియోగ్రాఫర్ గారు రాజు, మాస్టర్ రాజు గారు, ఇలాంటి వాళ్ళు వచ్చేసి వాళ్ళ స్టైల్లో వాళ్ళు మండుతున్న టైర్ల మధ్యలో నుంచి హీరో అలా దూకి కొట్టడం ఇలాంటివేవో వాళ్ళు డిజైన్ చేసుకుంటే, ఓకే, ఇవేవి అక్కర్లేదు, ఒక టీ స్టాల్లో ఒక ఇరానీ కేఫ్లో అలా నిలబడి ఉండగా టప్మని ఓ దెబ్బ కొడతాడు అంతే అని చెప్తే వాళ్ళు ఇదేం ఆడుతుంది అనుకుంటారు కదా న్యాచురల్గా. ఖచ్చితంగా. అంటే అప్పటి వరకు వెళ్తున్న పంతాని ఈయన మారుస్తే కమర్షియల్ సినిమాని రియలిస్టిక్ వేలోకి లాక్కొచ్చాడు ఒక రకంగా. ఓకే. ఆ రియలిస్టిక్ వేలో కమర్షియల్ సినిమాని బ్లెండ్ చేయటం అనేది అర్థం కాలేదు చాలా మందికి. అర్థం కాక ఏమిటి గొడవ, డైలాగులు కూడా. ఇప్పుడు ఇది కాలేజీ నేపథ్యంలో జరిగేటువంటి సినిమా అనగానే తనికెళ్ళ భరణి గారిని రైటర్గా పెట్టుకున్నారు. భరణి గారు ఆయన ధోరణిలో ఆయన రాసుకుంటూ వెళ్ళిపోయాడు. కాలేజీ అంటే యూత్, కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళ మధ్య జరిగేటువంటి హ్యూమరు అవన్నీ రాసుకుంటూ వెళ్ళాడు ఆయన. ఇదంతా ట్రాష్, ఇదేమీ ఉండదు సినిమాలో అని చెప్పాడు డైరెక్టర్ గారు. చెప్పేసరికి ఆయన షాక్, ఇదేమిటి అని. అంటే ఏం మాట్లాడుకుంటారో ఆ సందర్భంలో అది మాత్రమే ఉంటుంది. సందర్భాన్ని పూర్తిగా పక్కకి నెట్టేసి విడిగా ఏం మాట్లాడుకోరు వాళ్ళు. ఏది మాట్లాడినా ఆ సన్నివేశానికి నిబద్ధం అయి ఉండాలి అని చెప్పాడు ఆయన. ఈ చెప్పిన పద్ధతిలో ఇంకేం రాస్తాం మనం అనే మూడ్లోకి వెళ్ళిపోయాడు ఆయన, తనికెళ్ళ భరణి గారు. తనికెళ్ళ భరణి గారు.
అలా తనకు ఎలా కావాలో అలా రాయించుకున్నాడు ఆయన. ఆయనతో ఒక క్యారెక్టర్ కూడా చేయించాడు. ఇలా ప్రతి ఒక్కళ్ళకి షాకే, అంటే ప్రతి ఒక్కళ్ళకి కొత్త ఎక్స్పీరియన్స్ అది, టెక్నీషియన్స్కి, రైటర్లకి, అందరికీ. అయితే ఈ సినిమా డిజైనింగ్లో ఈయన రకరకాల పద్ధతులు అనుసరించాడు. అసలు ఆ ప్రాజెక్టు ఓకే చేయించుకోవటానికే చాలా, అంటే ఆయన భాషలో చెప్పాలంటే చాలా కుట్రలు కుతంత్రాలు చేశాడు వర్మ గారు. ఓకే. అంటే వర్మకి ఆల్రెడీ ఒక, ఆయన ఇంజనీరింగ్ బ్యాక్డ్రాప్లో నుంచి వచ్చాడు, సివిల్ ఇంజనీర్ ఆయన. ఓకే. సివిల్ ఇంజనీర్ కానీ క్రిమినల్ సినిమాలు బాగా తీయగలడు ఆయన. ఆ సివిల్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఆయన ఒక వీడియో లైబ్రరీ పెట్టుకున్నాడు. ఆ రోజుల్లో అవి ఉండేవి. మొదట్లో లెర్నింగ్ లైబ్రరీస్ ఉండేవి, నవలలు అద్దెకిచ్చేవాళ్ళు. ఆ తర్వాత నెమ్మదిగా 80 దశకం ప్రారంభం నుంచి ఈ వీడియో లైబ్రరీలు రావడం మొదలైంది. వీడియో లెర్నింగ్ లైబ్రరీలు, వీడియో క్యాసెట్లు అద్దెకి ఇవ్వబడును, వీసీఆర్లు అద్దెకి ఇవ్వబడును, ఇవి తీసుకెళ్ళి సినిమాలు చూసుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఈ వీడియో లైబ్రరీలు మొదలైనాయో ప్రతి ఏరియాలోనూ యూత్ రకరకాల భాషల సినిమాలు పట్టుకెళ్ళి ఇంట్లో వేసుకుని చూడటం మొదలైంది. అప్పటి వరకు థియేటర్లో వస్తే మాత్రమే ఇతర భాష సినిమాలు చూసేవాళ్ళు. అంటే ఇంగ్లీషు, హిందీ సినిమాలకు మాత్రమే ఎక్స్పోజ్ అయినటువంటి తెలుగు యూత్ ప్రపంచ సినిమాకి, కొరియన్ సినిమాలకి ఇలా రకరకాల క్యాసెట్లు వచ్చేవి అక్కడికి. వీటికి ఎక్స్పోజ్ కావటం మొదలైంది. అంటే మనకి ఈ మధ్య కాలంలో కరోనా తర్వాత ఓటీటీకి ఎక్స్పోజ్ అయిన ఆడియన్స్ ఎలాగైతే స్థాయి పెరిగిందని మాట్లాడుకుంటున్నాము, ఈ వీడియో పార్లర్ల వలన స్థాయి పెరిగినటువంటి ఆడియన్స్ కూడా ఒక బ్యాచ్ తయారైంది. ఓకే. వాళ్ళ కోసం, వాళ్ళ స్థాయిని అందుకోవడానికి సినిమా ప్రయత్నం చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో పార్లర్ పెట్టినటువంటి రామ్ గోపాల్ వర్మ గారు ఉండేవాడు. ఓకే. ఆయన దగ్గరికి నవయుగ సారథి స్టూడియోస్కి సంబంధించిన పర్వతనేని శశిభూషణ్ గారు ఇలాంటి వాళ్ళు వచ్చి క్యాసెట్లు పట్టుకెళ్ళేవాడు. వాళ్ళతో ఈయన ఇంటరాక్ట్ అయ్యేవాడు. ఆ ఇంటరాక్షన్లో ఇతని అభిప్రాయాలు, వాళ్ళ అభిప్రాయాలు భిన్నంగా ఉండేది. ఏదో మాట్లాడుతున్నాడు కుర్రాడు అనుకుని వాళ్ళకి కావాల్సిన క్యాసెట్లు వాళ్ళు పట్టుకెళ్ళి చూసేవాళ్ళు. ఈ క్రమంలోనే యార్లగడ్డ సురేంద్ర గారితో పరిచయం రావటం, ఇలా మొదలైంది ఆయన ప్రయాణం. ఆయన ఇతను సినిమా మేధావి అనే విషయం గుర్తించాడు. నిజానికి ఈయనకి సినిమా లింకులు ఉన్నాయి. ఇవిడ ఫాదర్ సౌండ్ ఇంజనీర్, ఫాదర్ రాజు గారు. ఓకే. ఆయన హైదరాబాద్లో ప్రారంభమైనటువంటి 2 పెద్ద స్టూడియోలకి ఆయనే టెక్నికల్గా సపోర్ట్ చేసింది. ఓకే. ఆ రోజుల్లో అన్నపూర్ణ స్టూడియోస్కి, అలాగే రామానాయుడు స్టూడియోస్కి కూడా. ఆయనకి వీళ్ళందరితోనూ మంచి రిలేషన్స్ ఉన్నాయి. నాగేశ్వరరావు గారితో మంచి రిలేషన్ ఉంది, నాగేశ్వరరావు గారి పిల్లలతో ఆయనకి పరిచయం ఉంది, అలాగే వెంకటేష్ వీళ్ళతో కూడా పరిచయం ఉంది, రామానాయుడు గారితో కూడా. ఈ క్రమంలోనే ఇంజనీరింగ్ చదివినటువంటి కొడుకు నేను సినిమాల్లోకి వెడతాను, సినిమా తీస్తాను, డైరెక్ట్ చేస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఏం చేయాలో అర్థం కాక, సరే ఫైనల్గా ఆయన ఎవరో ఒకళ్ళకి దగ్గర ఓపెన్ చేయాలని చెప్పి వెంకట్ గారికి పరిచయం చేశాడు. ఈయనకి ఆల్రెడీ వీడియో లైబ్రరీ నుంచి కొన్ని లింక్స్ ఉన్నాయి అక్కడ, యార్లగడ్డ సురేంద్ర గారు వీళ్ళతో. నేరుగా వాళ్ళ ఫాదర్ నుంచి వెంకట అక్కినేనితో ఒక సిట్టింగ్ వేసే అవకాశం దొరికినప్పుడు అక్కడి నుంచి ఆయనకు ఒక కథ చెప్పాడు. అంటే ఒక హారర్ జానర్లో కథ చెప్పాడు. ఈ హారర్ జానర్ కథ కూడా నచ్చింది ఆయనకి. నచ్చి ఆ సినిమా చేద్దాం అనుకున్నాడు ఆయన. అయితే ప్రతి చోట నీ అనుభవం ఏమిటి అనేది అడగటం మొదలైంది. ఈ అనుభవం కోసం సురేంద్ర గారు ఈయనతో రకరకాల పనులు చేయించాడు అక్కడ. అంటే రావు గారి ఇల్లు అనే సినిమా, ఆ సినిమాకి ఒక డైరెక్టర్ని ఈయనే సజెస్ట్ చేసిన డైరెక్టర్ తరణి అనే అతనైతే బాగుంటుంది అని సజెస్ట్ చేసి తరణిని పెట్టి, ఆ తర్వాత ఆ తరణి ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయిపోయి ఇతను ఉండటం వలన తనకి ఇబ్బంది కలుగుతుందేమో అని భయపడి ఇతన్ని పంపించేయాలని ఆయన కుట్రలు పన్ని, ఆ తర్వాత కలెక్టర్ గారు అబ్బాయి సినిమాలో గోపాల్ గారి దగ్గర పనిచేసి ఆయన వర్క్ స్టైల్కి ఇతని వర్క్ స్టైల్కి తేడాలు వచ్చి ఆయన ఇతన్ని తీసేయాలనుకుని, ఇలా ఈ గందరగోళాల మధ్య ఫైనల్గా ఆయన ఒక స్క్రిప్ట్ చెప్పి, అంటే నాగార్జునతో సినిమా చేయాలి,
నాగార్జునతో సినిమా ఆయన రాఘవేంద్రరావు గారికి ఒక లైన్ చెప్పమన్నారు, ఈయన వెళ్ళి చెప్పాడు వర్మ. ఉమ్, అంటే స్టూడెంట్ బ్యాక్డ్రాప్, కాలేజీలో గొడవలు, ఈ నేపథ్యంలో ఉంటుంది సినిమా అని. అప్పటికి హిందీలో ఒక సినిమా వచ్చింది, ఈ తరహా సినిమా అర్జున్, అదే లైన్స్లో ఉన్నట్టుంది ఇది అని అనుకున్నాడు ఆయన, రాఘవేంద్రరావు గారు. ఓకే. అనుకుని ఆయన ఆ ఒరిజినల్ సినిమా తీసుకుని ఒక రీమేక్ చేశాడు. అది అలా అర్థమైంది ఆయనకి. ఉమ్, అయితే ఇతని ధోరణి వేరు. ఈయనకి విజయవాడ ఇంజనీరింగ్ కాలేజీలో కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఉమ్, ఈ ఎక్స్పీరియన్స్ని తను చూసినటువంటి హిందీ సినిమాలు, ఇంగ్లీషు సినిమాలు, వాటిలో ఉన్నటువంటి సన్నివేశాలని వీటన్నిటినీ బ్లెండ్ చేసి ఉమ్, ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుని ఉన్నాడు ఈయన. ఇది వీళ్ళకి కన్విన్సింగ్గా అనిపించింది, యార్లగడ్డ సురేంద్ర గారికి అలాగే వెంకట్ గారికి. ఉమ్, సరే, ఆల్రెడీ కొంత ఏదో ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ అయి ఉన్నాడు కాబట్టి ఫైనల్ జడ్జిమెంట్ నాగార్జున గారికి వదిలారు. ఆయన కూడా కన్విన్స్ అయ్యాడు. ఓకే. అలా మొదలైంది ప్రాజెక్ట్. కాకపోతే దీని వెనకల ఒకటి విన్నాము ఏంటంటే, అప్పుడు నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి అన్నగారు ఒప్పుకున్నారంటే ఒప్పుకున్నారు అని చెప్పేసి చెప్పడము, అండ్ వెంకట్ గారి దగ్గరికి వెళ్ళి నాగార్జున ఒప్పుకున్నారని చెప్పేసి చెప్పడం, ఇలాంటిది ఏదో జరిగిందని కూడా విన్నాను. లేదు, ఆయన రకరకాల గేమ్స్ ఆడాడు ఆడాడు. ఓకే. ప్రాజెక్ట్ని లాంచ్ చేయటానికి, ఉమ్, అంటే తను లాంచ్ అవటానికి, యా. డైరెక్టర్గా తను లాంచ్ అవటం కోసం వీళ్ళతో తనకున్నటువంటి ఫ్రెండ్షిప్. ఉమ్, అంటే జనరల్గా ఎవరైనా టెక్నికల్గా జాయిన్ అవ్వాలంటే వెళ్ళిపోయి ఎక్కడో అసిస్టెంట్ డైరెక్టర్గా చేరటం. అంటే అప్పటి వరకు చాలామంది కెరియర్ అలాగే నడిచింది. ఉమ్, అంటే అసిస్టెంట్ డైరెక్టర్ గాను, అసోసియేట్ గాను ఇలా ప్రయాణం ఉండి ఎక్కడో ఒక ప్రొడ్యూసర్తో కన్విన్స్ అయిపోయి వాళ్ళతో ఒక ప్రాజెక్ట్ చేయటం. కోదండరామిరెడ్డి గారు వీళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళే కదా. యా. రాఘవేంద్ర మధుసూదన్ రావు గారి దగ్గర సుదీర్ఘకాలం పనిచేసి అలా వచ్చిన వాళ్ళు. ఉమ్, రాఘవేంద్రరావు గారు వాళ్ళ ఫాదర్ దగ్గర చాలా కాలం పనిచేసి వచ్చినవాడు. ఇలా పనిలో నుంచి వస్తున్న వాళ్ళు ఉండేవాళ్ళు అప్పుడు. ఉమ్, అలా కాకుండా వర్మ గారు తన్ని తాను ప్లాంట్ చేసుకున్నాడు ఇండస్ట్రీలో. ఓకే. తన్ని ప్లాంట్ చేసుకోవటానికి రకరకాల గేమ్స్ ఆడాడు ఆయన తనకు దొరికినటువంటి ఏరియాలో. తను ఎక్కడైతే ఎక్స్పోజ్ అయ్యాడో, ఎవరైతే తనకి అట్రాక్ట్ అవుతున్నారు అని అనిపించిందో వాళ్ళందరినీ వినియోగించుకుని ఒక ప్రాపర్ లాంచింగ్ కోసం శివ అనే సినిమాని డిజైన్ చేశాడు. ఉమ్, దీనిలో ఆయన రకరకాల చోట్ల నుంచి రకరకాల ఎలిమెంట్స్ వాడుకున్నాడు. ఒక కన్నడ సినిమాలో నుంచి ఒక సాంగ్ని ఆ తీసినటువంటి ధోరణిని అడాప్ట్ చేసుకుని ఒక పాట పెట్టాడు, సరసాలు చాలు శ్రీవారు అని. ఓకే. ఇలా ఆయన వంశీ గారి, పెద్ద వంశీ గారి సినిమాలు చూసేవాడు. అక్కడి నుంచి సీతారామ శాస్త్రి గారికి అట్రాక్ట్ అయ్యి ఆయన్ని తీసుకొచ్చాడు సినిమాలోకి. ఇలా ప్రతిదీ కెమెరా ఎలా ఉండాలి, కెమెరా యాంగిల్స్ ఎలా ఉండాలి, దీంతో పాటు స్టడీ కామ్ అనేటువంటి కెమెరాని యా. పూర్తిగా వినియోగంలోకి తీసుకొచ్చిన వాడు వర్మ. అంతకుముందు మలయాళంలో వాడారు. ఉమ్, మలయాళంలో స్టడీ క్యామ్ వాడుతూ కంకణం లాంటి సినిమాలు చేశారు వాళ్ళు. మమ్ముట్టితో వచ్చింది సినిమా, చాలా పెద్ద, అంటే తెలుగులో కూడా విజయం సాధించింది ఆ సినిమా, డబ్బింగ్ వెర్షన్. ఓకే. ఆ సినిమాలో కెమెరా ఏమిటి కొత్తగా ఉంది అని జనాలు అనుకుంటున్నారు. అంతకంటే కొత్తగా శివ సినిమా అప్పుడే వచ్చింది. ఇది ఉమ్, ఈ శివ సినిమా వచ్చిన తర్వాత స్టడీ క్యామ్ వాడటం అనేది కామన్ అయిపోయింది. ఇలా ప్రతిదీ సౌండ్కి సంబంధించి చాలా కేర్ తీసుకున్నాడు ఆయన. అంటే థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడిని ఒక రకంగా కట్టిపడేసే పద్ధతిలో సౌండ్స్ ఉండాలి అని అనుకున్నాడు. ఈ అంటే యాక్షన్ సీన్స్ ఉంటాయి, ఫైట్లో డిష్యూమ్ డిష్యూమ్ ఇలాంటి సౌండ్స్ ఉండేవి అంతకుముందు. యా. ఇది తీసేసి కొంచెం న్యాచురల్గా ఉండేలాగా కొన్ని సౌండ్స్ వాడుకున్నాడు ఆయన. ఉమ్, ఈ సౌండ్స్ వాడుకోవడానికి దీపన్ చటర్జీ అని ఒక అతన్ని అడాప్ట్ చేసుకున్నాడు. ఉమ్, అలా సౌండ్స్ కోసం ఒక విభాగం పెట్టి ఒక ఇన్ఛార్జిగా పెట్టడం అనేది అప్పుడే మొదలు. ఓకే. అంటే సినిమా తీయటంలో సౌండ్ ప్రాముఖ్యత ఏమిటి అనేది బలంగా చెప్పి, కొత్తగా థియేటర్లు అప్పుడప్పుడే వస్తున్నటువంటి స్టీరియో ఇవన్నీ ఈ ఏరియాలోకి ఒక అడ్వాన్స్మెంట్, ఒక అడుగు ముందుకేసిన సినిమా శివ. ఓకే. అలా ఇళయరాజా గారిని తీసుకోవటం,
అంటే నిజానికి ఆ టైంలో కొత్త ఆలోచనలతో వచ్చిన ప్రతి డైరెక్టరు ఇళయరాజా దగ్గరికి వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే ఆయన వీళ్ళ ఆలోచనల్ని ఎన్హాన్స్ చేస్తూ వెళ్ళేవాడు. ఈ కొత్త డైరెక్టర్లకి ఏం కావాలో దాన్ని వీళ్ళ ఊహలకి మించి ఆయన కష్టపడేవాడు. యా. దానికి ఉదాహరణ ఏంటంటే శివ సినిమాలో కాలేజీలో ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. జేడి చక్రవర్తిని తరుముకుంటూ నాగార్జున పరిగెడతాడు క్లాస్ రూముల్లో నుంచి. అవును. నిజానికి యాక్షన్ ఎపిసోడ్ అది బీభత్సమైన మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేశాడు వర్మ. కానీ ఇళయరాజా గారు ఏం చేశాడంటే అక్కడ వయలిన్ పెట్టేసి ఒక విషాదం నడుస్తూ ఉంటుంది. ఏమిటిది అని అడిగితే వాళ్ళు చదువుకోవాల్సిన వాళ్ళు, అదేమో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషను, దానిలో ఇవన్నీ జరుగుతున్నాయంటే నిజానికి ఆ కాలేజీ ఏడవాలి కదా, అందుకని దాన్ని నేను ప్రతిబింబింపజేస్తూ ఆ విషాదాన్ని మోగించాను అన్నాడే. ఈయన కన్విన్స్ అయ్యాడు. ఓకే. ఆడియన్స్ కూడా కన్విన్స్ అయ్యారు దాంతో. అలా తన రికార్డింగ్తో ఆయన సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు ఇళయరాజా. ఇళయరాజా కంట్రిబ్యూషన్ చాలా ఉంది దానిలో. ఇళయరాజా మ్యూజిక్కి ఫ్యాన్ అయిన అంటే రామ్ గోపాల్ వర్మలో కనిపించని ఒక సాంప్రదాయవాది కూడా ఉన్నాడు. ఆయన సాంప్రదాయానికి వ్యతిరేకమని మాట్లాడతాడు కానీ ఆయన చాలా సాంప్రదాయవాది, గౌరవించే వ్యక్తి. అందుకనే సీతారామ శాస్త్రి గారికి అట్రాక్ట్ అయ్యాడు ఆయన. అలాగే ఇళయరాజాని భరించాడు. వీళ్ళందరినీ కన్విన్స్ చేస్తూ అలా ఆ సినిమాని ఓ కొత్త తరహాలో తీసి జనం ముందు ఉంచితే, అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎవరికి కాన్ఫిడెన్స్ లేవు ఇది ఏమవుతుంది అనే దానిలో. ఆయనకి కాన్ఫిడెన్స్ లేదు, ఎవరికీ లేదు. అలాగే ఈ మ్యూజిక్ ఒక్కరు ధైర్యంగా ఉన్నారు, అంతే ధైర్యంగా ఉన్నారు. ఈ మ్యూజిక్ విషయంలో కూడా సార్ మీరు అన్నట్టు కూడా చాలా కాంట్రిబ్యూషన్ అనేది కూడా ఇళయరాజా గారికి ఉంది. కానీ ఆ సాంగ్స్ విషయంలో కూడా ఇప్పటికీ చాలా ఫ్రెష్గా ఉంటాయి సాంగ్స్. ఆ కాలేజీ సాంగ్ కానీ, సరసాలు చాలు శ్రీవారు అని చెప్పేసి, ఇలాంటి చాలా సాంగ్స్ కూడా ఏంటంటే అరే ఇప్పుడు పాడుకుంటున్నా కానీ కొత్త ఫీల్ అనేది కూడా వస్తూ ఉంటుంది. అవును. అంటే టోటల్గా ఆ సినిమా వేసిన ప్రభావం చాలా పెద్దది రిలీజ్ అయిన తర్వాత. ఓకే. అంటే థియేటర్కి వెళ్ళినటువంటి ప్రేక్షకుడు ఎవరి అభిమాని అయినప్పటికీ బయటకు వచ్చి సినిమా బాగుంది అని చెప్పి మాట్లాడారు. అంటే అన్డివైడెడ్ టాక్ ఈ సినిమాకి. ఎటువంటి ఇబ్బంది లేకుండా అద్భుతమైనటువంటి టాక్ బయటకు వచ్చింది. అది వచ్చిన తర్వాత సినిమా అనేది చాలా పెద్ద హిట్. ఆ తర్వాత ఆయన చేసినటువంటి ప్రయోగాలు ఏవి కూడా ఆ రేంజ్ సక్సెస్ ఇవ్వలేదు ఆయనకి. ఓకే. అంటే హిట్ సినిమాలు తీసాడు ఆయన. ఇప్పుడు సత్య ఇలాంటి సినిమాలు ఆయన కెరియర్లో తీసిన సినిమాలు కొన్ని. అంటే ఆయన రకరకాల జానర్స్లో సినిమాలు చేశాడు. ఒక్కొక్క జానర్కి ఒక్కొక్క సక్సెస్ను ఇచ్చుకుంటూ వెళ్ళాడు ఆయన. ఓకే. కానీ శివ అనేది ఆయన కెరియర్లో కూడా ఒక స్పెషల్ మూవీనే. ఓకే. అంటే ఒక సినిమా చేసేసిన తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ ఆ సినిమా చూసినప్పుడు ఆ మొదటిసారి చూసిన అనుభూతే కలగకపోవచ్చు, కానీ ఈ సినిమా మొదటిసారి చూసినటువంటి అనుభూతి కలిగిస్తుంది. దీనిలో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే తర్కానికి అందని విషయాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు ఆ చైన్ తెంపటం అనేది అంత ఈజీ కాదు. ఆ సినిమాలో నాగార్జున లాగానే టక్మని వస్తుంది చైన్, అలా రాదు. కానీ రాదు అనే లాజిక్తో సంబంధం లేకుండా ఆడియన్స్ కన్విన్స్ అవటం అనేది అది రొటీన్ కమర్షియల్ ఫార్ములానే. ఆ కమర్షియల్ ఫార్ములాని తనకు అనుగుణంగా వాడుకుంటూ, అంటే కమర్షియాలిటీని బ్రేక్ చేస్తూ వాస్తవికంగా ఉండేలాగా రియలిస్టిక్ వేలో సినిమా నడుస్తోంది అని చెబుతూ ఓ పక్కన మధ్యలో ఇలాంటి ఎలిమెంట్స్ కూడా మిక్స్ చేసుకుంటూ వెళ్ళాడు ఆయన. రైట్. దాంతో ఆడియన్స్ అలా ట్రావెల్ అయ్యారు ఆ సినిమాతో. ఆ ట్రావెల్ అవటము ఒక్కొక్కళ్ళకి వాళ్ళ ప్రాంతపు అనుభవాలు, వాళ్ళ కాలేజీ అనుభవాలు ఇవన్నీ స్ఫురణకు వచ్చినాయి. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ చేయటం, అమల గారు చేసినటువంటి హీరోయిన్ క్యారెక్టర్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఆ అప్రోచ్ అంతా సినిమా మొదలైన చాలాసేపటి వరకు నాగార్జున చాలా సైలెంట్గా ఉంటాడు సినిమాలో. డైలాగ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, ఏమీ ఉండదు, అలా నిలబడి ఉంటాడు అంతే. జస్ట్ ఏదో వాచ్ చేస్తున్నట్టుగా ఉంటాడు, ఒక ప్రేక్షకుడి పాత్రలో ఉంటాడు అతను. నెమ్మదిగా కథతో మిక్స్ అవుతుంది ఆ క్యారెక్టర్. ఆ మిక్స్ అయ్యి ఈ ధోరణి కూడా కొత్త అప్పటికి. నిజానికి
దీనికంటే ముందు ఆ ధోరణిలో అంటే హీరో అలా సైలెంట్గా కథలో బ్లెండ్ అయి నడవటం అనేది బాపు గారు తీసినటువంటి మంత్రి గారి వేంకుడు సినిమాలో కనిపిస్తుంది, చిరంజీవి గారిది. చిరంజీవిది. ఆ ధోరణి ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇలా ఈ సినిమా టేకింగ్ దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ రకరకాల ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి ఆయనకి. ఇళయరాజాని తీసుకోవటానికి కూడా ఆయనకి వంశీ గారు వీళ్ళందరూ ఇన్స్పిరేషనే. ఓకే. ఆ తర్వాత వంశీతో ఈయన స్ట్రైట్గా ఓ సినిమా తన బ్యానర్లో ఓ సినిమా చేయించుకున్నాడు ఓకే. వర్మ గారు. అలా ఒక కొత్త బ్యాచ్ని అందించాడు ఇండస్ట్రీకి. అప్పటికి నాగార్జున గారు అమల గారికి పెళ్ళయిందా సార్? లేదు, ఇంకా కాలేదు వాళ్ళు. అలాగే ఈ మూవీలో ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అది భవానీ. భవానీ ఏంటంటే రఘువరన్ గారి ఇంపాక్ట్ మాత్రం చాలా వరకు చూపించింది. ఏంటంటే అక్కడ చూడ్డానికి అప్పటి వరకు చూసిన విలన్స్ ఎట్లుంటారంటే గడ్డాలు మీసాలు పెంచుకుని ఘాటు కానీ సంథింగ్ డిఫరెంట్గా అనిపించాయి. ఈ భవానీ అని పేరు పెట్టడానికి ఆయనకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది. వంగవీటి రాధ. యా. రాధ అనగానే ఒక అంటే ఇది ఒక ఆడపేరు అనుకుంటూ ఉంటారు కానీ యా. విజయవాడకు సంబంధించి రాధ అనే పేరుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది. ఏది ఇప్పుడు రంగా గారు అబ్బాయి కాదు, రంగా గారు అన్నగారు రాధ. ఓకే. ఓకే. ఆ రాధ పేరులో నుంచి పుట్టిందే ఈ భవానీ పేరు. ఓకే. అలా అలా ఆయన చదువుకున్నటువంటి విజయవాడ ఇంజనీరింగ్ కాలేజ్, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్నాడు ఆయన. ఆ రోజుల్లో యునైటెడ్ ఇండిపెండెంట్స్ అని ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉండేది. ఓకే. అది వంగవీటి రాధ రంగా ప్రారంభించినటువంటి యూనియన్, ఓకే. స్టూడెంట్ యూనియన్. దానికి ప్యారలల్గా యుఎస్ఓ అని ఉండేది. ఆ యుఎస్ఓతో ట్రావెల్ అయ్యాడు ఈయన. అందుకని యుఎస్ఓకి కౌంటర్ పార్ట్ యుఐ. అందుకని ఆయన సినిమాలు, ఆయన వంగవీటి అని సినిమా తీసినప్పటికీ ఆయన స్టాండ్ యుఎస్ఓ స్టాండే ఉంటుంది ఇప్పటికే ఆయన సినిమాల్లో. ఓకే. అలా ఒక రకంగా భవానీ క్యారెక్టర్ వంగవీటి బ్రదర్స్ మిక్స్ చేసినటువంటి క్యారెక్టర్ అనుకుంటే, శివ క్యారెక్టర్ దేవినేని నెహ్రూ, దేవినేని వాళ్ళ మురళి వీళ్ళ కాంబినేషన్లో తయారైన పాత్ర. ఓకే. అంటే వాళ్ళు చదువుకోలేదు, ఇతను చదువుకున్నాడు. చదువుకోని వాళ్ళు కాలేజీల మీద ఇన్ఫ్లుయెన్స్ చేయటము, దాన్ని ప్రతిఘటించటము, ఈ ఐడియాలజీ అంతా తీసుకొచ్చి దీనిలో ఆయన తనదైన పద్ధతిలో నడిపాడు. అది టోటల్గా వర్మని డ్రైవ్ చేసినటువంటి ఐడియాలజీ. ఓకే. ఆ ఐడియాలజీ నుంచి పుట్టినటువంటి క్యారెక్టర్ ఆ భవానీ. ఆ భవానీ క్యారెక్టరు అది రఘువరన్ని చూస్ చేసుకోవడానికి కూడా రీజన్ ఉంది. అప్పటికి రఘువరన్ నెమ్మదిగా తెలుగు ఆడియన్స్కి దగ్గరికి వస్తున్నాడు పసివాడి ప్రాణం సినిమాతో. అయితే పసివాడి ప్రాణం ఆ తర్వాత చేసినటువంటి 1-2 సినిమాల్లో కనిపిస్తాడు ఆయన. ఆయనకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్పాడు ఆ సినిమాల్లో. ఇందులో రఘువరన్తోనే మాట్లాడించాడు. యా, డైరెక్ట్ నేరుగా. అంటే ఎవరు చెప్పారు రఘువరన్కి డబ్బింగ్ అనేది ఒక చర్చ ఆ రోజుల్లో. ఆయనే చెప్పుకున్నాడు, ఆయనతో చెప్పించాడు. కృష్ణవంశీ గారు వీళ్ళు కూర్చుని ఆయనతో కొంచెం కేర్ తీసుకుని డబ్బింగ్ చెప్పించారు. చాలా రియలిస్టిక్గా ఉంటుంది ఆ క్యారెక్టర్. అలాగే గొల్లపూడి మారుతీరావు గారు కనిపిస్తాడు ఈ సినిమాలో ఒక పొలిటీషియన్ క్యారెక్టర్లో. ఆయన రొటీన్గా కనిపించే ధోరణికి భిన్నంగా ఉంటాడు. అలాగే కోట శ్రీనివాసరావు గారు ఉంటాడు ఈ సినిమాలో. ఆయన కూడా అప్పటి వరకు కనిపించిన ధోరణికి భిన్నంగా ఉంటాడు ఈ సినిమాలో. అలా ప్రతి క్యారెక్టరు అప్పటి వరకు వాళ్ళు ఎలా కనిపించారో దానికి పూర్తి భిన్నంగా ఈ సినిమాలో కనిపించడం అనేది కూడా జనాలకి ఫ్రెష్గా అనిపించింది. ఒక కొత్త సినిమాని మనం తెలుగులో చూస్తున్నాం అనే అనుభూతి కలిగించగలిగాడు ఆయన. ఆ అనుభూతే ఆ సినిమా విజయం. నైస్ సార్. అండ్ ఈ మూవీ రిలీజ్ అవుతుంది, అది కూడా 4Kలో. చూస్తూ ఉంటే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి థియేటర్లో అలా ఇప్పుడున్న జనరేషన్కి ఆ మూవీని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం థియేటర్లో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వీళ్ళకి కలిసి వచ్చింది ఒక రకంగా. ఈ కలిసి రావటం వలన వీళ్ళు ట్రాక్స్ అవి పాత ట్రాక్స్ని విడిగా విడగొట్టి, అంటే ఇప్పుడు అవి ఎక్కడో పారేసి ఉంటారు, వీళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వాటిని సపరేట్ చేసి ప్రతిదాన్ని అంబోజ్ చేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ రీడిజైన్ చేయడానికి అవకాశం దొరికింది వీళ్ళకి.
అందుకని ఈసారి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ సినిమా. అంటే ఆ జనరేషన్లో ఆ ఆడియన్స్ని ఎలా పట్టుకుందో ఆ సినిమా ఇప్పుడు ఈ జనరేషన్లో అలా పట్టుకుంటుంది. ఆయన సీన్లు డిజైన్ చేయటం కూడా రొటీన్కి భిన్నంగా నడవటం. అంటే ఒక హోటల్లో వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటారు, నాగార్జున అమల. అది వాళ్ళ క్లోజప్లతో మొదలవుతుంది డిస్కషన్. ఏంటి వీళ్ళు ఒక హోటల్లో ఇలా ఫ్రీగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు, అతను రిస్క్లో ఉన్నాడు కదా అని ఆడియన్స్ అనుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకోవడం కంప్లీట్ అయిన తర్వాత లాంగ్కి వెళ్తుంది కెమెరా. వెళ్ళినప్పుడు ఇతని తాలూకా బాడీ గార్డ్స్ అందరూ అలా లేచి బయటకు బయలుదేరుతారు వీళ్ళ వెనకాల. అది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆడియన్స్కి. ఇలాంటి మాయలు మంత్రాలు చాలా ఉన్నాయి ఆ సినిమాలో. ఇవన్నీ కలిసి కొత్తగా అనిపించి జనాలు ట్రావెల్ అయిపోయారు ఆ సినిమాతో. అంత పెద్ద హిట్ కావడానికి కారణం అది. ఫైనల్ క్వశ్చన్ సార్, ఈ సినిమాకి సంబంధించి మీకు బాగా నచ్చిన ఒక సీన్ అంటే ఏం చెప్తారు? మూవీ మొత్తం బాగుంటుంది, కాకపోతే పర్టికులర్గా ఒక సీన్ మాత్రం ఆ రోజుల్లో చూసినా ఇప్పుడు చూసినా కానీ మిమ్మల్ని మెస్మరైజ్ చేసింది. అంటే ఆ ఇరానీ కేఫ్లో షార్ట్ అయ్యి, ఓకే, ఇరానీ కేఫ్ ఓనరు ఇదో అతనే శివ అంటే అని చెప్తాడు. వచ్చినటువంటి అంటే ఈ భవానీకి రిప్రజెంటేటివ్ వస్తాడు, గుండా ఒకరు వస్తారు. ఆ వచ్చిన వాడికి పరిచయం చేస్తాడు. అంటే ఆ 2-3 కాలేజీలు కలిపి ఒకరిని పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ పద్ధతిని కూడా ఈయన అడాప్ట్ చేసుకున్నాడు సినిమాలో. ఓకే, అడాప్ట్ చేసుకుని ఆ క్యారెక్టర్ ఒక కన్నడ ఆర్టిస్ట్ ఎవరో చేశాడు. అది అతనికి చూపించటం అనేది చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అతను వచ్చి అప్రోచ్ అవ్వటం, ఆ ఇరానీ కేఫ్లో ఆ యాక్షన్ ఎపిసోడు, ఆ షట్టరు, ఈ వ్యవహారం అంతా చాలా అంటే తెలుగు సినిమాకి ఏవో మంచి రోజులు వస్తున్నాయనేటువంటి ఒక హోప్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో నైస్ సార్. అండ్ శివ మూవీ గురించి చాలా చక్కటి విషయాలు అనేది కూడా మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.